ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవీ ఛానల్. ఈ రోజు నేను మన నోటికి అన్ని రుచులు అందిస్తూ బాడీలో వెయిట్ని అలా తగ్గించేసే ఒక బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి చెప్పబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నవి, 2 క్యారెట్స్ ఇలా తురుము పెట్టుకున్నవి, 1 కప్పు ఓట్స్. ముందుగా ఓట్స్ని వాటర్లో బాగా వాష్ చేసేసుకుని ఇంకొంచెం వాటర్ అంటే ఓట్స్ మునిగే వరకు వాటర్ వేసుకుని 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మీరు వాటర్లో కాకపోతే పెరుగులో కానీ మజ్జిగలో కానీ కూడా నానబెట్టుకోవచ్చు. 3 పచ్చిమిరకాయలు, తక్కువ కారం తినేవాళ్ళు, ఎక్కువ కారం తింటే 5 వరకు వేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం అల్లం ముక్క చిన్నగా తరిగి పెట్టింది. ఓట్స్ 5 నిమిషాలు చూస్తే మనకి వాటర్ అంతా పీల్చుకుంటాయి. పైన ఇంకేమైనా వాటర్ ఉంటే వంచేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. మజ్జిగలో కానీ పెరుగులో కానీ తీసుకుంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. నేను వాటర్ కాబట్టి 2 గరిటెల పెరుగు యాడ్ చేసుకుంటున్నాను పైన. అలాగే తగినంత ఉప్పు. మీరు మజ్జిగలో నానబెట్టినా కూడా తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్లో వచ్చేస్తుంది. ఇందులో మనం ఈ పచ్చిమిరకాయలు, క్యారెట్లు, అల్లం మొత్తం మనం చెప్పినవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. వీటితో పాటు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి మనకి మిక్చర్లో బాగా కలిసేలా, ఓట్స్లో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా ప్యాన్ పట్టుకుని కొంచెం ఆయిల్తో మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మీరు స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద పాన్ కేక్స్ లాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చిన్నగా అట్లలాగా వేసుకోండి. పెద్ద అట్లు వేసుకుని వచ్చేస్తాయి. నేను సెకండ్ అది కూడా వేసి చూపిస్తాను. ఇలా చిన్నగా వేసుకోండి. చిన్న పిల్లలు ఉంటే కనుక మీ ఇంట్లో ఇది హెల్దీ ఫుడ్, వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్నగా ఇలా చిన్నట్లుగా వేస్తే మీకు ఏమీ అంటుకుపోదు, బాగా స్టిక్ అయిపోవడం ఏముండదండి. ఇలా తిప్పుకోవడానికి ఈజీగానే వచ్చేస్తాయి అట్లు. ఇలా పెద్ద అట్లు కూడా వేసుకోవచ్చు పెద్దవాళ్ళ కోసం. పైన కలర్ అంతా మారిన తర్వాత మాత్రమే మీరు తిప్పండి. పచ్చిగా ఉన్నప్పుడు తిప్పారు ముక్కలు అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియంలో కానీ లోలో కానీ పెట్టి మీరు చేసుకుంటూ ఓట్స్ లోపల బాగా ఉడుకుతాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి పచ్చడి కూడా చెప్తాను. ఇలా కొంచెం కొబ్బరికాయ, 1 గుప్పెడు గుల్లశనగపప్పు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకుని దానికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మీరు మిక్సీ పట్టుకోండి. బరగ్గా మిక్సీ అవుతుంది కదా, కొంచెం వాటర్ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. మిక్సీ పట్టుకున్నప్పుడు ఇలా పేస్ట్గా వచ్చేస్తుంది. కావాలంటే పోపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోండి. నేనైతే పోపు పెట్టలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ డైట్ అండి. ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.